లాంగ్ డ్రైవ్ తీసుకెళ్తాడా వెళ్దామా అంటే అస్సలు లేదు. అయిపోయింది లోపల వీడియో తీయనివ్వలేదు. ఇది వచ్చి ఏమంటారు మంగళగిరి కాటన్ ఏదో అంటారు. కాటన్ వాళ్ళు వేస్తుంది ఇవిడైతే. హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధురెడ్ ఆఫీషియల్. సో ఈరోజు వీడియో ఏంటంటే మేము రాయచోట వెళ్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ కదా, ఓట్ వేయడానికి వెళ్తున్నాము. అక్కడే వచ్చింది నాకు ఓటు. ఈరోజు బ్లాగ్ అంతా అక్కడే ఉంటుంది. అయితే ఇప్పుడు ఎట్లా మేము అరౌండ్ ఒక 12 అట్లా స్టార్ట్ అవుతాము. ఈలోపు క్లాస్కి వెళ్ళి వచ్చేద్దాం. మళ్ళీ 10 days హాలిడేస్, ఎలాంటి వర్కౌట్ ఉండదు, ఏముండదు. 10 days ఎట్లా గడుస్తుంది ఏంటో కూడా తెలీదు. అసలు అక్కడ వెదర్ అయితే మామూలుగా ఉండదు. బేసిక్గా మనం ఇక్కడే ఉండలేకపోతున్నాము. ఇంకా రాయచోటి కడప సైడ్ ఏంటంటే మొత్తం కొండ ప్రాంతం కదా, అసలు వేడి మామూలుగా ఉండదు అసలు. సో డైలీ జుంబాకి వెళ్తాను కదా, వెయిట్ లాస్ అవ్వడం కోసం నా తిప్పలు. ఇక్కడ లెమన్ అండ్ హనీ వాటర్ తాగుతాను రోజు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే క్లాస్కి కూడా ఒక బాటిల్ తీసుకెళ్తాను. ఎందుకంటే 1 hour వర్కౌట్ చేయాలి, జుంబా చేయాలంటే చాలా ఎనర్జీ కావాలి. సో మధ్య మధ్యన వాటర్ తాగే బదులు ఇట్లాంటి లెమన్ అండ్ హనీ వాటర్ తాగుతాను. ఇంకా ఫుల్గా చేయలే, ఇంతేనా? అంతే. హనీ అయిపోయిందా? అయిపోయింది. సో మా ఇంట్లో హనీ అయిపోయిందండి, ఇదే మిగిలింది. సో వచ్చిన తర్వాత అంతా ప్యాకింగ్ అలా ఉంటుంది. ఫస్ట్ అయితే రాత్రి సేఫ్ సైడ్కి ఇంకా మా మేడం గారు బట్టలు తీసి పెట్టాను. ప్రజెంట్ ఏంటంటే అది డైలీ వేసుకోవడం కోసం నైట్ వేర్ అవన్నీ తీసి పెట్టాను. ఇంకా మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు దానికి కొన్ని బట్టలు అయితే తీసి పెట్టుకోవాలి. సో ఫస్ట్ అయితే మేడం గారి రాత్రి తీసి పెట్టాను, ఎందుకంటే నాకున్న మతిమరుపుకి మర్చిపోతా అని. ఇప్పుడైతే క్లాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చాక నా బట్టలన్నీ చదువుకోవాలి, ఏమేమి ఉన్నాయి ఏంటనేది. ఒక 10 days అయితే ట్రిప్. మళ్ళీ అక్కడ టచ్లో వస్తాను. అంటే అక్కడ ఎక్కువ వ్లాగ్స్ అవి షూట్ చేయడానికి అవ్వదు, మినీ వ్లాగ్స్ అయితే పెడతాను. ఫస్ట్ అయితే నేను జుంబాకి వెళ్తాను, టైం అయిపోతుంది. టైం అయితే ఆల్రెడీ 9 అయిపోయింది. ఎప్పుడు మనము లేటే ఉంటాం, ముందే వెళ్ళాము. సో మళ్ళీ క్లాస్ నుంచి వచ్చాక టచ్లోకి వస్తాం. మొహము ఎంత వెలిగిపోద్ది అంటే, పుట్టింటికి వెళ్తే ఆడపిల్లకి ఎట్లా వెలిగిపోద్దో నీ మొహం అలా వెలిగిపోద్ది. మరి ఎందుకో ఏదన్నా నువ్వు రాయచోట అంటే చాలు ఎక్కడలేని హ్యాపీనెస్ మొహంలో వస్తుంది. అదే రాజమండ్రి రమ్మంటే మొహం ఏడుపు మొహం కింద పెడతావు. ఉన్న ఫ్యాక్ట్ మాట్లాడుతున్నా, పెట్టన్నా దాంట్లో ప్లేస్ లేదు. నా సపరేట్గా బ్యాగ్ పెట్టుకుంటే ఇంక ఇవన్నీ బట్టలన్నీ సదరాలి. ఇంకా పంచి నలుగుపోద్దు పూర్విక బ్యాగ్లోని. పెడతాను వదిలే. సో ట్రావెలింగ్ అంటే ఎంత తలనొప్పి అనేది ఇప్పుడు చెప్తాను. ఎందుకంటే మొన్నటి వరకు నేను పెట్టుకునేదాన్ని పెళ్లి కాకముందు. ఇప్పుడు ఏంటంటే పూర్విక బట్టలు కూడా యాడ్ అయినాయి. ఎన్ని బట్టలు ఉన్నాయి చూడండి ఆ పిల్లవి. ఇందుకే బ్యాగ్ పడుతుందా బట్టలు? ఏమో ఇంక ఇవన్నీ ఆ పిల్ల బట్టలే. సో ఇవన్నీ చదువుకోవాలి, తలనొప్పి ట్రావెలింగ్ అంటే. అట్లా కాకుండా ఒక జీన్ ప్యాంట్, ఒక షర్ట్ వేసుకుంటే సరిపోద్ది. నీ బట్టలు కూడా ఎక్కువ ఉన్నాయి కదా, అవన్నీ నీ బట్టలే. నా బట్టలు ఏమున్నాయేమో గట్టి కొడితే 4-5 జతలు పెట్టుకున్నాను. అది కూడా ఇది నేను వేరే వేరే పేజ్లో కొన్ని వచ్చి మిస్ అమ్మ కలెక్షన్స్లో తీసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి నేను నార్మల్గా ఎక్కువ కాటన్ వేసుకుంటాం కదా. సో ఇవి వచ్చి మిస్ అమ్మ కలెక్షను. అండ్ మదర్స్ డే వస్తుంది కదా అని చెప్పి ఒక డ్రెస్ ఆర్డర్ చేసుకున్నాము. ఇది నా డ్రెస్ చూపించినాను పైకి లే. సో అది పూర్విక, అది ఈ డ్రెస్
డ్రెస్ వచ్చి నాది, అంటే సేమ్ ఇద్దరికి ఫ్రాక్స్ ఇచ్చారు. ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాము. అది నేను ఐడి ఇక్కడ కింద మెన్షన్ చేస్తాను. ఫేస్ నేమ్ మర్చిపోయాను. సో ఇప్పుడు ఇవన్నీ సేఫ్ సైడ్కి అయితే తీసుకెళ్తున్నా. అండ్ ఈ 2 ఫ్యాబ్రిక్స్ వచ్చి నేను ఈ ఫ్రాక్స్ ఇది వచ్చి కలంకారీ, ఇది వచ్చి ఏమంటారు మంగళగిరి కాటన్ ఏదో అంటారు, కాటన్. సో ఈ రెండు నేను ప్రవలిస్ బొటెక్ నుంచి తీసుకున్నాను. సమ్మర్ కాబట్టి కాటన్ డ్రెస్లు అయితేనే ఫ్రీగా ఉంటాయి, వేరే వేరే డ్రెస్సెస్ ఫ్యాబ్రిక్ అయితే వేసుకోలేము. ఏమో అర్థం కావట్లా. అండ్ ఈ సారీ బిఫోర్ వీడియోలో చెప్పాను కదా, నేను సుహై కలెక్షన్లో తీసుకున్నానని చెప్పి స్టిచ్ చేయించాను. సారీ సేఫ్ సైడ్ తీసుకెళ్తున్నా, ఏమన్నా అవసరం పడుతుందేమో అని చెప్పి. చదువుకో, నా మొహం చూసే బదులు పూర్తిక నేను పెట్టేసుకో. ఆ అమ్మాయి చదవలేదు, కుక్ అవుతుంది నువ్వు చదువు. నేను చదివినా పిల్ల తర్వాత ఎట్లా కుక్కుతుంది. మొత్తం నీ తీసి నీట్ గా పెట్టుకో. నేను మడతలు ఎట్లా పెట్టానో అలా పెట్టు పూర్విక, మళ్ళీ కుక్కకు. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? అసలు ఎన్ని బట్టలు కొంటాను, కనీసము టయానికి అనుకున్న బట్టలు కనిపించవు. ఎన్ని కొంటాను, ఏం చేస్తుందో తెలీదు. ఇంకో ఏమంటారు, కొంచెం కాయదేరిపోయిన బట్టలు ఏంటో అవి కనిపిస్తే మంచి మంచి బట్టలు అని ఆడబడేసింది ఏంటో తెలీదు. పూరి అట్లా కుక్క కూడా నాను మొన్న ఎన్ని చదివాను నీట్ గా పెట్టాను, మళ్ళీ అంతా అక్కడక్కడ పెట్టేసింది. ఏటమ్మమ్మా ఇవన్నీ నీవే. సో ఇప్పుడైతే మరి అవన్నీ నీవే ఇవన్నీ పెట్టు. సో మరి నిన్న తీసుకున్న సారీస్ అవి ఒక పెట్టాను వెనకట్లా. అది అంటే ఇంకో బ్యాగ్ లో పెట్టాలి. ఈ బ్యాగ్ లో బాబు ఎన్ని బట్టలు వెళ్ళాడల్లా బ్యాగ్. మరి ఈ బట్టలు ఈ బ్యాగ్ లో చూసా ఫుల్ అయిపోయింది. అలా పెట్టేసే కవరం. సో ఇది మా అత్తమ్మ కోసం మన తీసుకున్న సారీస్, బిఫోర్ వీడియోలో చూపించాను కదా. మదర్స్ డే కోసము కిషోర్ తీసుకున్నాడు అత్తమ్మకి సారీస్. సో కష్టం ఇవన్నీ ఇప్పుడు చదువుకోవాలి. ఇది కూడా నీకు సర్లే చదివేసుకోండి బేగా, టైం అవుతుంది. చూసారా ఎంత ఫాస్ట్ గా చదివేసుకుంటుందో, ఎక్కడ నేను చూస్తానని చెప్పి ఫాస్ట్ గా చదువుకుంటున్నానా. పెద్ద కూతురు దగ్గరికి వెళ్తుంది కదా, అందుకే షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్ నైట్ నిద్ర పట్టలే, పెద్ద కూతురు దగ్గరికి వెళ్తున్నా కళ్ళు తెరిచి. ఇవి నువ్వు తీయించింది చీరలు కదా. సో మొన్న షాపింగ్ చేశాను కదా మదర్స్ డే కోసం అని చెప్పి ఈ సారీస్. ఇది నేను అమ్మమ్మకి సెలెక్ట్. సో అదొకటి, ఇది మా పూర్విక సెలెక్ట్ చేసింది. అండ్ అదొక సారీ, బాగున్నాయి కలర్స్. ఇవి అక్కడ కుట్టించుకుంటాను. కుట్టించుకో. ఇది అక్కడికే నువ్వు చెప్పలేదు కదా. ఆ పిల్లకి నేను చెప్పలేదు, నువ్వు సర్ప్రైజ్ ఇస్తావని. సో అది మా అక్క కోసం మొన్న తీసుకున్న సారీ సుహాయ్ కలెక్షన్ లో. ఈ కలర్ అయితే ఇస్తున్నాం, జాకెట్ అయితే ఆ కలర్ అయితే ఇస్తున్నా మా అక్కకి. నేను బేబీ పింక్ తీసుకున్నా. సో అమ్మ వెళ్ళాక ఒక వీడియో అయితే ముమినాతో షూట్ చేపించు, అమ్మాయి ఎక్స్ప్రెషన్ క్యాప్చర్ చేయి. ముందైతే చెప్పకు, అంటే పైన పెడతాను. సారీ పైన పెట్టు, ముమినా వీడియో తీయమని చెప్పు, ముమినా వీడియో తీస్తుంది. చెప్తే మళ్ళీ సర్ప్రైజ్ ఉండదు. సరే చదువుకో, ఇంకా అయిపోయింది కాబట్టి అలా చెప్పొద్దు. సో ఇది వచ్చి బ్రెజిలియన్ వ్యాక్స్, నేను అమెజాన్లో తీసుకున్నాను. ఇట్లా మనకి వైట్ చాక్లెట్లా ఉంటాయి. స్మెల్ అయితే మామూలుగా రాదు, చాక్లెట్లా ఉంటాయి కానీ చాక్లెట్ కాదు. సో ఇదేంటంటే మనకి ఐబ్రోస్ అండ్ లెగ్స్, ఫేస్, బియర్డ్, అండర్ ఆర్మ్స్ ఇట్లా వ్యాక్స్ చేసుకోవచ్చు. ఇదే వ్యాక్స్ మన పార్లర్లో చేయించుకుంటే ఈజీగా 400 అట్లా ఛార్జ్ చేస్తారు కాబట్టి సో ఇంట్లోనే ఉండి హ్యాపీగా చేసుకోవచ్చు. ఆల్రెడీ నా ఐబ్రోస్ అయితే నేను సెలూన్లో చేయించాను, బట్ ఇప్పుడు అప్పర్ లిప్ చేయించుకుందాం కదా అని ట్రై చేస్తున్నా. ఇంట్లోనే ట్రై చేస్తాను. ఒక డబ్బా మనకి 300 అట్లా పడుతుందండి, చాలా రోజులు వస్తుంది. అంటే ఇది ఒకదైతే సరిపోతుంది, ఒక స్ట్రిప్ తీసుకుంటే చాలు. ఆల్రెడీ ఇక్కడ మెల్ట్ అవుతుంది కాబట్టి సో మనము ఎట్లయితే మనకి సెలూన్లో చేస్తారో అట్లానే మనం కూడా ఇక్కడ వ్యాక్స్ అప్లై చేసుకోవాలి. రోజుకొకటి కాదు, అవసరమైన ఒకటి. అదే
నేను ఒక బ్లాక్ ఎల్సా బ్లాక్ టీ-షర్ట్ విత్ బ్లూ షార్ట్ ఎల్సా. సో రైట్ నో స్టార్ట్ అయిపోయాము. అయితే కొత్త కారు కాబట్టి ఫస్ట్ టైం అన్నమాట లాంగ్ జర్నీ. కిషోర్ ఒక సడన్ సర్ప్రైజ్ ఎక్కడికో తీసుకెళ్తున్నాడు. ఎక్కడికనేది తన మాటల్లోనే చెప్దాం. ఎక్కడ కిషోర్? వెళ్ళండి బాబు, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. సో దానికి అంత అవకాశం ఇవ్వను. యాక్చువల్ గా నాకు నా దృష్టిలో లాంగ్ జర్నీ అంటే ఒక రాజమండ్రి, ఒక రాయల్ చెరువు, ఒక రాయచోటి, ఈ 3 తప్పితే నా లైఫ్ లో లాంగ్ జర్నీ అనేది చూడలేదు. ఎన్ని కార్లు మార్చాడో, ఎన్ని కార్లు మార్చినా, ఏం చేసినా ఈ 3 6 అనే పదం తప్పితే ఇంకా నాకు ఏది రాని కూడా రాలేదు. చూసారా అండి, పెళ్ళి సక్సెస్ఫుల్ గా 8 years కంప్లీట్ అయిపోయి 9th year లోకి అడుగు పెట్టాము. ఈ అమ్మ ఈ 9 years లోని ఏ రోజన్నా లాంగ్ డ్రైవ్ తీసుకెళ్తాడా వెళ్దామా అంటే అస్సలు లేదు. లాంగ్ డ్రైవ్ తీసుకెళ్తాడా వెళ్దామా అంటే అస్సలు లేదు. ఇంక ఇదే చెప్పాను కదా, రాయచోటి, రాజమండ్రి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా రాయల చెరువు, ఈ 3 చూసారా? నా అదృష్టం కాకపోతే 6 ఎట్లాగా కలిసిందో. అన్నా హాయ్ చెప్పన్నా. అక్కడ డైలాగ్స్ రావు. ఏం లేదన్నా, జనాలు అంటే కారు కొన్నాం కదా లాంగ్ డ్రైవ్ అది అనుకుంటారు కదా. నా మొహానికి అంత అదృష్టం లేదు, ఇదే రాసి పెట్టుంది నా జీవితానికి అని నా బాధ చెప్పుకుంటున్నా. నా గోడు కారు కొన్నాం కొత్త కారు ఫస్ట్ టైం కొన్నట్టు. అది కాదు కిషోర్, కొత్త కారు కొన్నప్పుడు జర ఏదన్నా మంచిగా ఏదన్నా టూర్ కి పెళ్ళానికి ఒక సర్ప్రైజ్ అనేది ఉంటది. అది లేదు అని చెప్తున్నా నేను. అది లేదు కాదు, నువ్వు ఆ సమయంలో అందుబాటులో లేవు. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. మీరు కవర్ చేసుకోవడానికి వద్దులే, కవరింగ్లు బానే ఉంటాయిలే. మీరు చూడని కార్లా ఏంటి తొందే 4-5 కార్లు మార్చావు. ఇది పెద్ద స్పెషల్ ఏముంది ఇందులో? సరే అన్న, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు. కొంచెం ముందుకు రా, లైటింగ్ లేదు, మొహం మీద నల్లగా వచ్చేది కాదు, ముందు రాపితే ఆకలిస్తుంది, తిన్నాం. సో మేమైతే స్టార్ట్ అయిపోయామండి రాయచోటి. ఎలక్షన్ కదా, ఓటేద్దామని. నాకైతే ఓటు రాయచోటిలో వచ్చింది. యాక్చువల్గా హాయ్ చెప్పు నాన్నలు. సో రాయచోటి అయితే వెళ్తున్నాము. స్మార్ట్ గా ఉన్నానా, అందంగా ఉన్నానా, నీకంటే అందంగా ఉండుంటానే. సో కిషోర్ అక్కడికి వెళ్ళిపోయాడంట. అక్కడ కనిపిస్తున్నాడు కదా. ఏంటి ఏమున్నాయి అసలు? మిల్క్ షేక్స్ చెప్పు. అదే ఏమున్నాయి ఫ్లేవర్స్ అడుగు. అన్ని ఉన్నాయి. స్ట్రాబెర్రీ తీసుకో చాలు. సో కిషోర్ వెళ్ళిపోయాడని చెప్పి గింజుకుంటున్నాడు. కార్ రా ఒరే, నువ్వు ఏది పడుతుంది ఉత్తితే నాకేం తెలియదు ఈ కార్ గురించి. ప్లీజ్ రియో. సో ఎంటర్ ది డ్రాగన్. సో ఫైనల్లీ కిషోర్ కార్ అయితే తీసుకున్నా. కొంచెం భయంగా ఉంది, బట్ అంటే ఇది ఆటోమేటిక్ కదా, కొంచెం భయంగా ఉంది. అదర్వైజ్ ఎందుకులే రిస్క్, ఆపేస్తారులే కిషోర్. పూర్వి నోట్లో మాటలు లేవు. అంటే ఫ్రీగానే ఉంది. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది? బట్ నువ్వు మామూలుగా వెళ్ళు అంతే, ఇంకేం లేదు. లెఫ్ట్ రైట్ చూసుకో అంతే. అందుకే నేను లెఫ్ట్ సైడ్ వెళ్తున్నా, రైట్ సైడ్ నా కార్ అయితే రైట్ లో వెళ్ళేదాన్ని. ఈ పాటికి ఒక 10 kilometers తొక్కేదాన్ని.
రే నువ్వు లేకరా, నేనే అంతంత మాత్రంగా అంటే మళ్ళీ నా పక్కన వచ్చి నిల్చుంటా. సపోర్ట్ వచ్చింది వద్దు నాకు సపోర్ట్ వాడు. అన్నా అయి కాదన్నా, నేను ఇంకా అలసందలు వాడాలనుకున్నా. ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి కానీ ఒకటి వేడి ఎంత వేడిగా ఉందో చూడు. ఈ శనగపిండి నేను తినను, అలసంద వాడాలనుకున్నా. ఉన్నాయి అలసందలు, అవి తెస్తాను. రానా? రా తీసుకుందిరా. నేను వస్తా, పట్టుకో. లేవా అదే అలసందలు ఇవా? అలసందలే కదా మరి. 10కి 3 వడలంట అలసందలు. భలే వేస్తుంది ఇవిడైతే. ఏంటి నాకు 10 రూపీస్ చాలు. 10 రూపీస్ చాలు. ఆయిల్ ఎక్కువ ఉందన్నా. సో ఫైనల్లీ మేము ఆలగడ్డలో ఆగి అలసందల వడలు ఏవైతే లైట్ లేదా అలసందల వడలు తీసుకున్నాము. ఆవులు ఉన్నాయి కదా, ఆవులు చూస్తే రెచ్చిపోతాడు కదమ్మా. నాన్న ఎవరి కోసం తోసది? పూర్వి కోసమా? నిన్నేమందా? ఇటు చూపించా నీ దోశ. నేనేస్తే నష్ట వంకర్లు పెడతా తెలుసా, ఎన్ని పేర్లు పెడుతుందో. బాగా చేసా. సో ఫైనల్లీ మేము రాయచోటి వచ్చేసాం కాబట్టి ఈరోజు ఓటు వేయడానికి వెళ్తున్నాము. ఆల్రెడీ మా అత్తమ్మ మా తోటికోడలు వేసి వచ్చేసారు. అండ్ ఇప్పుడు నేను కిషోర్ వేయడానికి వెళ్తున్నాం. కిషోర్ సో ఫస్ట్ టైం అన్నమాట ఇక్కడ ఓటు వేయడం ఈసారి. చూడాలి, నాకు కూడా ఫస్ట్ టైం వచ్చినా ఇక్కడ వేయడానికి. వీలైతే లోపల వీడియో తీస్తాను, లేకపోతే ఏంటి వీడియోలో లేదు, ఫోనే అలౌడ్ లేదు. సో లోపల వీడియో అలౌడ్ లేదంట, ఇక్కడే పెట్టేసి వెళ్ళాలి. ఒక చిన్న షార్ట్ వీడియో చేద్దాం అనుకున్నా, బట్ పాసిబుల్ అవ్వలేదు. ఓకేలే, వచ్చిన పని చూసుకొని వెళ్ళిపోతే అయిపోతుంది. సో ఫస్ట్ అయితే ఓటేసి వచ్చేస్తా. అయిపోయింది. లోపల వీడియో తీయనివ్వలేదు. వెళ్దామా? సో ఫైనల్లీ నా బాధ్యతని నిర్వర్తించుకున్నాను. ఓటు అయితే వేసేసాను. ఫీలింగ్ సో ప్రౌడ్. అండ్ ఓటు వేయడం అనేది మన బాధ్యత. అండ్ ఇక్కడికైతే వచ్చాను, ఓటేసేసాను. చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంకేమైనా చెప్దామా? సో ఓటైతే వేసేసాము, ఇంకొచ్చిన పని అయితే అయిపోయింది. ఇంటికైతే వెళ్ళిపోతాము. మేమైతే ఇప్పుడు రాయలచెరువు స్టార్ట్ అయ్యాము, రాయచోటి నుంచి. అండ్ అక్కడ ఒక 2-3 డేస్ ఉన్న తర్వాత మళ్ళీ హైదరాబాద్ స్టార్ట్ అయిపోతాము. వచ్చినప్పటికి ఇప్పటికి నా ఫేస్ ఎంత చేంజ్ ఉందంటే కలర్ మొత్తం పోయింది. ఎవరో అడిగారు లాస్ట్ టైం ఈ బ్లాక్ బీడ్స్ గురించి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చి నేను జెరాకీ జ్యువెల్స్ అనేది ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను, ఒక వెబ్సైట్ లో. క్వాలిటీ అయితే అంత బాగాలేదు, ఓకే, బట్ తీసుకున్న తర్వాత పక్కన పెట్టడం ఎందుకని చెప్పి ఇట్లా రెగ్యులర్ గా వేసుకుంటే బాగుంటది. కలర్ పోయాక పక్కన పడేద్దాం అని వేసుకున్నా. చూపిస్తా. సో పెండెంట్ అయితే చాలా బాగుంది. వీలైతే ఇట్లా సేమ్ గోల్డ్ లో చేపించుకోవాలి. డిజైన్ అయితే బాగా నచ్చింది. అండ్ ఇంకా మా మేడం ఎక్కడుందో చూపిస్తా. పూర్వి
సో వెనకాల ఉంటే ఎవరో డిస్టర్బ్ చేయరని చెప్పి మంచిగా ఫోన్ చూసుకుంటా ఉంటది. పైకిలే సరిగ్గా అనిపించు. హాయ్ చెప్పు. వీడి బాధ వీడిది, ఏమైపోయినా నాకు అనవసరం చెప్పి అంత నీట్ గా పడుకున్నాడు. అసలు సగం ప్లేస్ వీడే ఆక్యుపై చేశాడు అసలు ఇంక ఇక్కడి నుంచి. అయ్యో డీప్ స్లీప్ లో ఉన్నాడు. సార్ డ్రైవింగ్ సీరియస్ స్టార్. అత్తమ్మ పడుకుంది. పడుకున్నారు అత్తమ్మ. మీ పేరు? సాంబమ్మ. అదే నాన్న ఇస్తాడు, ఉండు వెయిట్ చేయి. బాగుందా? బాగుందా? తినడం రావాలి, అడగడం కాదు. గట్టిగా ఎలా? ఓ సారీ. Subscribe now and press the bell icon. Never miss an update.